హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు స్పెషల్ పాలక్ పులావ్. పాలకూర హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా ఈజీ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి కలపాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసి దూరగా వేయించాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి కలపాలి. ఇందులో నేను ఎలాంటి మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు, అవి మీకు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇందులో 1 స్మాల్ సైజు టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కలపాలి. టమాటో ముక్కలు బాగా ఉడకాలి. మనం ముందే వండి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసి ఇందులో కలపాలి. మంచిగా టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ అవసరం ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కుక్ చేసుకోవాలి. లాస్ట్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా పాలక్ పులావ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మనకి. దీన్ని ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చిన్నపిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో మనకి పాలక్ పులావ్ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.